కుటుంబాలలో ఈరోజు పవిత్రత లోపిస్తుంది, సంఘాలలో ఈరోజు పరిశుద్ధత లోపిస్తుంది. ఆచారపు ముసుగులో సాగిపోతున్నారు, దైవ భయాన్ని కోల్పోతున్నారు. దేవుని మాట అంటే రెస్పెక్ట్ లేదండి. ఈరోజు హంగులున్నాయి, ఆర్భాటాలున్నాయి, గంతులు వేస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు. అది చర్చో లేకపోతే పబ్బో అర్థం కావట్లేదు. పబ్బులో అదే కల్చర్ చూస్తున్నాం, చర్చిలో అదే వాతావరణాన్ని చూస్తున్నాం. ప్రజల్లో దైవ భయం లేకుండా పోతుంది. దేవుని మాట అంటే విలువ లేదు, దేవుని మాట అంటే రెస్పెక్ట్ లేదు. అందును బట్టే సంఘానికి అపజయం, అందును బట్టే కుటుంబాలు అపజయం. ఒకప్పుడు సాయంత్రం అయితే చాలు చక్కగా కూర్చొని ప్రార్థన చేసుకునేవాడు, కుటుంబ ప్రార్థనలు చేసేవాళ్ళు, అరుణోదయం లేచి దేవుని వెతికేవాడు, ప్రార్థించేవాళ్ళు. ఎక్కడి అనుభవాలు? దేవుడు మనకు నేర్పిన అనుభవాలు, పరిశుద్ధులు మనకు వేసిన పునాదులు పాడైపోతున్నాయి, ఉపదేశాలు పాడైపోతున్నాయి. ఈ రాత్రి నువ్వు లేవాలి సహోదరుడు, ఈ రాత్రి లేవాలి. దైవ సేవకుడు